సింపుల్ క్వశ్చన్ అబ్బా. యాక్టివిటీ ఏరియాకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ తనుజ గురించి మాట్లాడిన తీరు మీకు ఎట్లా అనిపించింది? నిబ్బాలా బిహేవ్ చేశాడు, మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు. రెండిట్లో ఒకటి రాయండి. నేను లైక్ అడగట్ల, సబ్స్క్రైబర్ పట్ల నాకైతే నిబ్బాలాగా అనిపించింది. ఎందుకు ఏంటంది కూడా చెప్తా. ఈరోజు ఎలిమినేషన్, సండే ఎలిమినేషన్ కాబట్టి రమ్య ఎలిమినేషన్ జరిగింది. రమ్య కూడా వెళ్ళిపోయేటప్పుడు నిబ్బా అని కామెంట్ చేసింది పవన్ కళ్యాణ్ని. ఆ పిల్లే పెద్ద నిబ్బి. ఎనీవే, హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి బయట చూసినప్పుడు ఎవరైతే బాండ్స్ పెట్టినారో వాళ్ళ మీద టార్గెట్ పెట్టేసుకోవాలి, తనుజకి ఎక్కువ ఓటింగ్ వస్తుంది కాబట్టి అమ్మాయిని టార్గెట్ చేసేయాలనుకుని ఆవేశపడిపోయింది. నిజంగా అంతగా టార్గెట్ చేయాలనుకుంటే రీతును డీమన్ నుంచి చేయండి. డీమన్ సైడ్ నుంచి చేసింది. రీతుని ఎక్కడ నామినేట్ చేయదు, ఏమీ మాట్లాడదు. తనుజ చాలా మెచ్యూర్డ్గా, నేను మాత్రం తనుజని గేమ్ పరంగా సపోర్ట్ చేస్తానని చేయను, పక్కన పెట్టింది చేయను కూడా కొన్నిసార్లు. అసలు ఎవరు నాకైతే ఈ సీజన్లో నాకు ఎవ్వరు నచ్చలా. కొంచెం ఇమాన్యుల్ నచ్చాడు. అతను కూడా మొన్న కాస్త డిఫరెంట్గా గుంటనక్క టైప్లో బిహేవ్ చేశాడు. భరణి టైం కానీ అంతకు ముందు కూడా బిహేవ్ చేశాడు. దాంతో నాకు అతని మీద ఇంప్రెషన్ పోయింది. సో ఈ సీజన్లో అయితే నాకు ఎవరు ఫేవరెట్ లేరు. ఖచ్చితంగా అది కంటిన్యూ అవుద్ది లాస్ట్ దాకా. బట్ స్టిల్ తనూజ మాత్రం పవన్ కళ్యాణ్ డీల్ చేసే విషయంలో చాలా మెచ్యూర్డ్గా డీల్ చేస్తుందని చెప్పాలి. ఎంత మెచ్యూర్డ్గా డీల్ చేస్తుందంటే నిబ్బా లాంటి పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు తనూజ చెప్పింది ఇండైరెక్ట్గా అర్థం చేసుకుని చాలా జాగ్రత్తగా మసలుకుంటున్నాడు. అతనిలో కూడా కాస్త మెచ్యూరిటీ ఉందని అర్థమవుతుంది. కానీ ఇవాళ మనోడు చాలా పెద్ద తప్పు చేశాడు అనిపించింది. ఇప్పుడు మొన్న మెడికల్ రూమ్లోకి వెళ్ళింది తనూజ, ఏడ్ చేశాడు చిన్నపిల్లలాగా. పవన్ కళ్యాణ్ కళ్ళు తిరిగి పడిపోయిందని ఎవరో చెప్పారు, తిరిగి నిజంగానే పడిపోయింది. ఏడ్ చేశాడు. కోర్స్ మరి బాధ, ఎవరైనా అంత క్లోజ్గా ఉంటారో అమ్మాయి అంటే ఈ అబ్బాయికి ఇష్టం అని తెలుస్తుంది క్లియర్గా. ఈ అమ్మాయి రెసిప్రోడ్ అవ్వట్లేదు, ఇతనికి ఇష్టం అని తెలుస్తుంది. బట్ బాధపడ్డాడు. ఓకే. తర్వాత మాదిరి కూడా టూ మచ్గా బిహేవ్ చేసింది. చీ అని, తూ అని, చిన్న విషయానికి అని. కళ్ళు తిరిగి పడిపోయే మనిషి మెడికల్ రూమ్కి వెళ్ళినప్పుడు మరి కబుక్కున ఎమోషనల్ అవుతారు. అందరూ అలాగే ఉండాలంటే ఎట్లా? మొత్తానికి వచ్చింది తనూజ. నైట్ చేతిలో చేసి ఏదో కబుర్లు చెప్తూ అమ్మాయిని ఓదారుస్తే ఎట్లా ఉంది అంటే హెల్త్ అని కనుక్కుంటూ, నేను కనుక ఈ వీక్ సేవ్ అయితే నీకు ఒకటి చెప్తా అన్నాడు. దాన్ని బిగ్ బాస్ అట్లా వదిలేసి ఉంటే తనూజ ఖచ్చితంగా అడిగేది, ఆడు మనసులో ఏదో చెప్పేవాడు, ఇంకా ఎక్కువ టీఆర్పీ వచ్చేది. కెలికేశారు బిగ్ బాస్ వాళ్ళు. కెలికేయడం వల్ల ఏమైందంటే నిజాలు ఏం బయటపడలేదు. కానీ నిబ్బా పవన్ కళ్యాణ్ అనేది ఇంకోసారి ప్రూవ్ అయిన సందర్భం వచ్చింది. హౌస్లో అందరి ముందు, హౌస్ మేట్స్ అందరి ముందు చెప్పడంట సేవ్ అయ్యింది. యాక్చువల్ సేవ్ అయిన తర్వాత అడిగాడు నాగార్జున, సేవ్ అయితే చెప్తాను కదా ఏంటో చెప్పని. సేవ్ అయితే చెప్పమంటే ఎలా చెప్తాడు? హౌస్ మేట్స్ అందరూ నేను చెప్పను అంటాడు. ఇండైరెక్ట్గా అట్లా పెట్టాడు ఫేస్. సరే యాక్టివిటీ రూమ్కి రమ్మన్నారు. నా బాధ ఏంటంటే చెప్పేశాడు అక్కడ. ఏం చెప్పాడు తర్వాత సంగతి, నిజంగా తర్వాత సంగతి మొత్తం చెప్పాడు ఏదో. నా పాయింట్ ఏంటంటే హౌస్ మేట్స్ అందరి ముందు చెప్పడానికి ఇబ్బంది పడ్డా బాగానే ఉంది. కొన్ని కోట్ల మంది జనాలు చూస్తున్నప్పుడు చెప్పడానికి యాక్సెప్టెన్స్ ఎట్లా వచ్చింది యాక్టివిటీ రూమ్లో? నాకు ఆ లాజిక్ అర్థం కాల. ఎనివే చెప్పడానికి స్టార్ట్ అయ్యాడు. ఇంతకీ చెప్పొచ్చింది ఏంటంటే, అతను ఏం చెప్తాను నువ్వు సేవ్ అయ్యాక అంటే, ఆ రోజు నువ్వు వెళ్ళినప్పుడు లాస్ట్ 1 వీక్గా నేను సరిగ్గా ఉండట్లేదు, సారీ అని చెప్దాం అనుకున్నాడు అంట. దీనికి చుట్టుపక్కల రౌండ్లో ఏం చెప్పాడు, ఆ అరౌండ్ ఈ విషయానికి అరౌండ్గా ఏం చెప్పాడో అక్కడ నిబ్బా అనేది ప్రూవ్ అయింది. తనుజ లాంటి ఒక అమ్మాయి, చూడడానికి తనుజలాగా ఉండేటువంటి ఒక అమ్మాయి నా ఎక్స్ అని చెప్పొచ్చాడు. ఎంతకీ నా పాస్ట్ రిలేషన్షిప్ ఇలాగే ఉంటుంది, సేమ్ ఫస్ట్ నుంచి అందుకే కనెక్ట్ అయ్యాను. తనుజ బాధపడితే నేను చూడలేను అంటే, నాకు తనుజ అంటే ఇష్టం ఉంది, తను బాధపడితే నేను చూడలేను. కానీ మళ్ళీ ఇప్పుడు మీరు ఏమైనా రిలేషన్ అనుకుంటారేమో, తనుజ నన్ను 2 గుద్దేమో. కాబట్టి అట్లా అనుకోకండి. నా పాస్ట్ అమ్మాయిలా కనబడుతుంది కాబట్టి నేను ఎమోషనల్ అవుతున్నా ఈ అమ్మాయి విషయంలో. భరణి వెళ్ళిపోతున్నప్పుడు కూడా అమ్మాయి ఏడుస్తుండే, ఓదార్చానికి దగ్గరికి వెళ్ళి కూడా చేతులు వెనక్కి పెట్టుకుని వచ్చేసాను అని చెప్తున్నాడు. అది ప్యూర్ నిబ్బా మెంటాలిటీ కనిపిస్తుంది అక్కడ చాలా క్లియర్గా. నిబ్బా అంటే బాగా యంగ్ టీనేజర్స్ కాస్త తిక్కగా పిచ్చగా బిహేవ్ చేస్తుంటారు అమ్మాయిల విషయంలో. వాళ్ళు నిబ్బా అంటాం, అమ్మాయిలు బిహేవ్ చేస్తే నిబ్బి అంటాం. సో అట్లాగా ఒక నిబ్బాలాగా పిచ్చిగా ఆ కైండ్ ఆఫ్, మీరు అప్పుడు తనుజ ఎక్స్ప్రెషన్ కూడా చూడండి, ఇట్లా పెట్టింది. మెచ్యూర్డ్ గర్ల్, షీఈ్ ఆల్మోస్ట్ గెటింగ్ టు బి ఉమెన్. చాలా క్లారిటీ ఉంటుంది ఆ పిల్ల. గేమ్ పరంగా ఆ అమ్మాయిని సపోర్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ ఆ అమ్మాయి డీల్ చేసిన విషయంలో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా. ఒకసారి కూడా అంది, ఓపెన్గా అడిగేశాడు ఆ రోజు బెడ్ మీద కూర్చున్నారు వీళ్ళు 10 హౌస్లో ఉన్నప్పుడు. నాలాంటి అబ్బాయి వస్తే మరి నీ లైఫ్లో ఓకేనా అంటే, నాకు ఇట్లా కాదు, నేను నీకు ఎట్లా అయితే కూర్చోబెట్టి థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో అట్లా చెప్పేవాళ్ళు నాకు కావాలి. నీలా నువ్వు యువర్ ఎ కిడ్ రా అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. హీ ఈజ్ ఏ కిడ్. నిబ్బా అనేది భూతేం కాదు, బచ్చా గడుగురా నువ్వు అని చెప్పడానికి నిబ్బా అంటాం అంతే. సో హీ ఈజ్ ఏ బచ్చా ఆబ్వియస్లీ బిఫోర్ తనుజ. అది ఆల్రెడీ తను మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. తనుజ కూడా తను రిపోర్ట్స్, ఈ అమ్మాయికి వెళ్ళినటువంటి రిపోర్ట్స్ ఏమంటాడంటే, నేను ఇంట్లో
ఏమీ కోరుకోలేదు. ఇన్నాళ్ళు బిగ్ బాస్ హౌస్కి వచ్చాక నా గురించి కానీ, నామినేషన్స్ గురించి కానీ, బిగ్ బాస్ గురించి కానీ ఏం కోరుకోలేదు దేవుణ్ణి. బట్ తనూజ మొన్న మెడికల్ రూమ్కి వెళ్ళొచ్చాక మాత్రం రిపోర్ట్స్ ఆ అమ్మాయికి పాజిటివ్గా రాకూడదు అని కోరుకున్నాను. ఎందుకంటే అయేషా నుంచి ఏమన్నా డెంగీ కానీ, డెంగీతో వెళ్ళిపోయింది అయేషా అని తెలుసు కదా, ఇంకోటి ఏదో కూడా వచ్చింది అమ్మాయికి, టైఫాయిడ్ కూడా వచ్చిందని తెలుసు కదా, అవి పాజిటివ్ వచ్చి ఈ అమ్మాయి కూడా పాజిటివ్ వస్తుందేమో, ఇంట్లోంచి వెళ్ళిపోద్దేమో నేను చాలా భయపడ్డాను. అసలు పాజిటివ్ రాకూడదు, ఆ అమ్మాయి హెల్త్కి ఏం కాకూడదని నేను ఫీల్ అయ్యాను. అంటే టు బీ ప్రిసైజ్ ఎ మ్యాన్ ఆ విషయాన్ని పబ్లిక్లో మాట్లాడు, పర్సనల్ లెవెల్లో మాట్లాడతాడు. అట్లీస్ట్ కెమెరాస్ ఉన్నాయని తెలిసిన తర్వాత చెప్పుకోవడం వేరు. యాక్టివిటీ రూమ్లో పిలవంగానే ఇది అంత అనర్గళంగా చెప్పేయడం, అంత పిల్లతనంగా అతని ఇష్టాన్ని వ్యక్తపరచడం అనేది నిబ్బాతింగ్ అనేది నాకు అనిపించింది. తర్వాత అతను పంపించేసి తనూజని కూడా ఏమైనా ఇబ్బందిగా ఉంది నీకంటే, తను ఇబ్బంది ఏమి ఉండదు లేదా, పవన్ కళ్యాణ్ వల్ల తను ఇబ్బంది పడిపోతుందని అనుకోదు, కానీ ఏంట్రా ఈ పిల్లనా కొడుకుని అయితే అనుకుంటుందని కొన్నిసార్లు ముచ్చటగా కూడా ఉందని అనుకుంటారు. తప్పే ఉంది అంటే ఇప్పుడు అతను క్యూట్గా క్రష్లా ఫీల్ అవుతూ ఈ అమ్మాయి వెనకాల తిరుగుతున్నప్పుడు ఈ అమ్మాయి ఫుల్గా వెనకాల తిప్పుకుని ఆ అబ్బాయి జీవితాన్ని నాశనం చేస్తే తప్పు, కానీ అక్కడక్కడ ముచ్చటగా ఎంజాయ్ చేస్తూ అతని లిమిట్లో అతను పెడుతూ అతని గేమ్ అతను ఆడుకోవాలనే విషయాన్ని మాటికి గుర్తు చేస్తూ ముందుకెళ్ళడం తనుజ డెఫినెట్లీ బాగా డీల్ చేస్తుంది. అడిగినప్పుడు కూడా నాకేం లేదు, నాకేం ఇబ్బంది, ఏ రకమైన ఇబ్బంది లేదు ఆ అమ్మాయి విషయంలో అని చెప్పి, చాలా అబ్బాయి విషయంలో అని చెప్పి చాలా క్లియర్గా చెప్పిన తనుజ. మొత్తానికి ఇదంతా చూసినప్పుడు మాత్రం కళ్యాణ్ బిహేవియర్, పవన్ కళ్యాణ్ బిహేవియర్ క్లియర్ కట్గా ఒక నిబ్బాలాగా నాకైతే డెఫినెట్లీ అనిపించింది. నిన్న వచ్చిన పిఠాపురం అంకుల్ చెప్పిన దానికి నేనైతే పూర్తి వ్యతిరేకం, కొంతవరకు పూర్తి కాదు కొంతవరకు వ్యతిరేకం. ఎందుకంటే కళ్యాణ్కి అంత మెచ్యూరిటీ లేదు, ఆయన చెప్పినట్టుగా తనుజాకు ఉంది. తనుజ ఇస్ రియల్ డీలింగ్ దిస్ గుడ్ అని చెప్పుకొని మీకు క్లారిటీ ఉంటే ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా అన్నాడు, అది మాత్రం నిజం. సో మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్లో, ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ థింగ్ గురించి అనేది కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి, మాకు ఒక గొప్ప బలం ఉంటుంది. కామెంట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వండి.